అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌లో చాలామంది డైరెక్టర్స్, యాక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్ అవ్వాలనుకుంటున్నారు. కానీ వీళ్ళకి సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియకపోవడం వలన చాలామంది షార్ట్ ఫిల్మ్స్ మీద దృష్టి పెట్టి వాటిలో సక్సెస్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వాటికి సరైన ఆదరణ అయితే లభించడం లేదు. షార్ట్ ఫిల్మ్స్ అంటూ సెపరేట్‌గా కొన్ని కంటెస్ట్ జరుగుతాయి. వాటిలో మీ షార్ట్ ఫిల్మ్స్ గనక మంచి గుర్తింపు వస్తే, మీకు ఇంటర్నేషనల్ వైడ్‌గా గుర్తింపు వస్తుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్‌ది నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. కొత్తగా ఎవరైతే మంచి కంటెంట్‌ని క్రియేట్ చేసి, ఎక్కువగా మంది ఆదరణ పొందేలా షార్ట్ ఫిల్మ్ తీస్తారో, వాళ్ళకి ఈ కంటెస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫెస్టివల్‌లో చాలామంది ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ఇండస్ట్రీలో మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తులు గూడా ఉంటారు. అలాగే మీరిక్కడ షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించి వర్క్‌షాప్స్, ప్యానెల్ డిస్కషన్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ వంటివి మీకిక్కడ లభిస్తాయి. ఫస్ట్ మీరు షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేసినట్టయితే ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది మీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ. అంటే మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీయా, ఫిక్షనా, యానిమేషనా, ఎక్స్‌పెరిమెంటా అండ్ స్టూడెంట్ ఫిల్మా చెక్ చేస్తారు. అండ్ ఒకవేళ మీకు ఒక షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించి వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే అవార్డ్స్ వచ్చేసి బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సినిమాటోగ్రఫీ అండ్ ఆడియన్స్ చాయిస్ ఇలాంటి వాటికి మీకు అవార్డ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని ఫెస్టివల్స్‌లో మాత్రం స్పెసిఫిక్‌గా జోనర్‌కి సంబంధించి అవార్డ్స్ అయితే ఇస్తారు. అంటే మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ వచ్చేసి సైన్స్ ఫిక్షనా, హర్రరా, థ్రిల్లరా లేపోతే యాక్షన్ డ్రామానా అని చెప్పేసి వాటికి మాత్రం అవార్డ్స్ ఇస్తారు. అండ్ స్టోరీ టెల్లింగ్ మెథడ్స్‌కి గూడా అవార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ షార్ట్ ఫిల్మ్స్‌కి మీరెలా పాల్గొనాలి అంటే, మీరు సబ్మిట్ చేసే షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించి ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేవి లెంత్. మీ షార్ట్ ఫిల్మ్ లెంత్ వచ్చేసి బిలో 40 మినిట్స్ లోపే ఉండాలి. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ మాత్రం డిఫరెంట్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క ఫిల్మ్ ఫెస్టివల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. లెంగ్త్‌తో పాటు వాళ్ళు చెక్ చేసేవి జోనర్. మీదేదో జోనర్ కింద వస్తుందని చెక్ చేస్తారు. అండ్ ప్రొడక్షన్ ఇయర్ గూడా వాళ్ళు చెక్ చేస్తారు. కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ మాత్రం నేషనల్ ఫిల్మ్ మేకర్స్ రూపొందించిన వాటికి మాత్రమే ఉంటాయి. అంటే ఇండస్ట్రీలో ఎవరైతే పాపులర్ ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని, ఫిల్మ్ మేకర్స్ ఉంటారో వీళ్ళు గూడా అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారు. వాటికి మాత్రమే కొన్ని సార్లు అవార్డ్స్ అయితే ఇస్తారు. అంటే దీనికి సంబంధించి ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మీరు పాల్గొనాలి అంటే, ఈ షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించి సబ్మిషన్ ఫీ పే చేయాల్సుంటుంది. అది రూ. 600 ఉంటుంది. ఒక్క షార్ట్ ఫిల్మ్‌కి. కొన్నిసార్లు డిస్కౌంట్స్ కూడా వస్తాయి. అలాగే స్టూడెంట్స్‌కైతే ఫ్రీగా ఎంట్రీ ఇస్తారు. ఇంకా సెలక్షన్ ప్రోగ్రెస్ విషయానికొస్తే, జర్నీలో ప్యానెల్ సభ్యులంతా కూడా మీరు సబ్మిట్ చేసిన షార్ట్ ఫిల్మ్‌ని స్క్రీన్ మీద ప్రదర్శించి, ఫైనలిస్ట్‌ని సెలెక్ట్ చేస్తారు. మీరు ఇంకా కూడా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్‌లో అయితే పాల్గొనొచ్చు. స్క్రీనింగ్స్ అంటే మీరు సబ్మిట్ చేస్తారు కదా షార్ట్ ఫిల్ము. ఆ షార్ట్ ఫిల్మ్ అనేది అక్కడ స్క్రీన్ మీద ప్రదర్శిస్తారు. అలాగే మీతో పాటు చాలామంది గూడా అక్కడ ప్రదర్శిస్తారు కదా షార్ట్ ఫిల్మ్స్ అనేవి. వాటిని గూడా మీరక్కడ చూడొచ్చనమాట. అండ్ వర్క్‌షాప్స్ అండ్ మాస్టర్ క్లాసెస్. ఈ సెషన్‌లో మీరు ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొనొచ్చు. అండ్ ప్యానెల్ డిస్కషన్స్. ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్స్‌లో డిస్కషన్‌లో మీరు గూడా పాల్గొనొచ్చు. అండ్ నెట్వర్కింగ్ ఈవెంట్స్‌లో గూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. వీటిలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే దీనికి కూడా రిజిస్ట్రేషన్ జేసుకోవాలి. అఫీషియల్ వెబ్‌సైట్స్‌కి వెళ్లి. అక్కడ వీటికి సంబంధించి గైడ్‌లైన్స్ అండ్ డెడ్‌లైన్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. సబ్మిషన్ ప్లాట్‌ఫార్మ్ ఫీ విషయానికొస్తే కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఫ్రీవే, వితౌట్ ఏ బాక్స్ ఇలాంటి సైట్స్ ఉంటాయి. వాటిలో మీరు సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెపరేట్‌గా ఆడియన్స్ టికెట్స్ అని ఉంటాయండి. అంటే మీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో చూడ్డానికి అక్కడ, వాటిలో గూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి సంబంధించి డే పాసెస్, ఫుల్ ఈవెంట్స్ పాసెస్ అయితే కొనుక్కోవాల్సుంటుంది మీరు. అండ్ ఈ నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టేట్‌లో జరుగుతుంది. దీన్ని నిర్వహించేది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్. ఇంకా రెండోది విషయానికొస్తే ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇది ఇండియాలో ఎంతగానో పేరు పొందిన ఫిల్మ్ ఫెస్టివల్. ఇది 1990లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీన్ని ఆర్గనైజ్ చేసేది ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఇది దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ని. అండ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇచ్చే అవార్డొచ్చేసి గోల్డెన్ కంచ్ అవార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ కేటగరీకి సంబంధించి అవార్డ్స్ కూడా ఇస్తారు.
టెక్నికల్, సోషల్ ఇంపాక్ట్ అండ్ ఇన్నోవేషన్ ఇలాంటి వాటికి కూడా అవార్డ్స్ ఇస్తారు. అండ్ మీరు దీంట్లో కూడా ప్యానెల్ అండ్ వర్క్‌షాప్స్‌లో కూడా పాల్గొనొచ్చు. అంటే దీంట్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ కూడా పాల్గొంటారనమాట. ఇది ఇండియాలో చాలా పాపులర్. అండ్ ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది మీ షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగుళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇది చాలా ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇక్కడ గనుక మీ షార్ట్ ఫిల్మ్ గనుక మంచి రికగ్నైజ్ వస్తే మీకు ఆస్కార్‌కి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇది గోవాలో జరుగుతుంది. దీనికి కూడా సేమ్ రూల్స్ అండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క ఫిల్మ్ ఫెస్టివల్‌కి కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. మీరు ఆ వెబ్‌సైట్స్‌కి వెళ్లి ఒకసారి అక్కడ అబౌట్ సెక్షన్‌లో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయానికొస్తే జియో మామి. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ షార్ట్ సెక్షన్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఐఎఫ్‌పి ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్. ఇదొచ్చేసి మీకు ఇప్పటి వరకు చెప్పిన ఫిల్మ్ ఫెస్టివల్ కన్నా ఇది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే సర్టెన్ పీరియడ్ అనేది టైమ్ ఇస్తారండి. అంటే ఒక 30 అవర్స్, ఒక 50 అవర్స్ టైమ్ ఇచ్చి మీకు అక్కడ షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించి వాళ్ళు కంటెంట్ అయితే చెప్తారు. ఆ కంటెంట్ ప్రకారం మీరు షార్ట్ ఫిల్మ్ తీసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. టెక్నికల్‌గా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. అంటే మీకు కెమెరాస్ గానీ, ఇంకా అదర్‌గా ఏమన్నా కావాలంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్‌కి మీరక్కడ షార్ట్ ఫిల్మ్ తీసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దీంట్లో విన్ అయితే ప్రైజ్ మనీతో పాటు మంచి రికగ్నైజేషన్ గూడా ఉంటుంది మీకక్కడ. ఇంక నెక్స్ట్ వచ్చేసి పాకెట్ ఫిల్మ్స్ అండ్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ ఆన్‌లైన్ కాంపిటీషన్. ఇదొచ్చి ఆన్‌లైన్‌లో మాత్రమే. చాలా మందికి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని చెప్పేసి దీన్ని క్రియేట్ చేశారు. దీంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తే మంచి రికగ్నైజేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇవే కాదు, మీకు డైలీ లైఫ్‌లో చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ అయితే జరుగుతుంటాయి. మీ కాలేజెస్‌లో అయినా సరే, పక్కన కాలేజెస్‌లో అయినా సరే, ఇంకా చాలా ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరుగుతాయి. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ అనేది ఏదో ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌లో మీకు తప్పకుండా మంచి పేరుని, గుర్తింపుని తీసుకొస్తుంది. కాబట్టి మీరు దయచేసి అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ మంచి కాన్సెప్ట్‌ని అయితే తీసుకోండి. అండ్ ప్రతీది ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క ఫిల్మ్ ఫెస్టివల్ ఫస్ట్‌గా మీకు చెక్ చేసేది క్రియేటివిటీ. మీ క్రియేటివిటీ, మీ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ, టెక్నికల్ క్వాలిటీ అండ్ ఒరిజినాలిటీ అండ్ మీరు తీసిన జోనర్ అది డ్రామానా, థ్రిల్లరా అండ్ యానిమేషనలా లేపోతే సోషల్ ఇష్యూ బేస్డ్ ఫిల్మా అని చెక్ చేస్తారు. దాన్ని బట్టి మీకు మంచి రికగ్నైజేషన్ అయితే లభిస్తుంది. కాబట్టి మీలో చాలామంది ఫిల్మ్ మేకర్స్ అవ్వాలనుకుంటే ఈ షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్‌లో అయితే పార్టిసిపేట్ చేయండి. మంచి గుర్తింపునైతే పొందవచ్చు మీరు. అండ్ మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేసినట్టయితే వీరికి ఇది ఇంపార్టెంట్ అవ్వచ్చు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోనైతే వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.